అంటే నేను మీ సబ్జెక్ట్ లో వస్తాను, మీకు లిమిటేషన్స్ ఉంటాయి. అయిన సార్ స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ ఒకసారి జస్ట్ ఫర్ అంటే మీరు డ్రాఫ్ట్ చేసే ముందట అది చాలా ఇన్పుట్స్ ఇస్తారు సార్ మనకి. ఏంటంటే దేర్ ఆర్ 3 అంటే ఒకటేమో రెండోది సజెషన్స్, మూడోది అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ మూడింట్లో మేము అక్క చెప్పిన అన్ని ఫిట్ అయితే ఏది రికమెండ్ చేయాలి, ఏది సజెస్ట్ చేయాలి, ఈ రెండు చేయలేనప్పుడు అబ్జర్వేషన్. అప్పుడు ఏమైందంటే జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతో మంది మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు ఫాజుల్ కమిషన్. ఆయన ఏది కూడా పక్కన పెట్టలేదు సార్, చాలా పేరా వైజ్ గా డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ వాళ్ళ సిఫార్సులు వాళ్ళు చేశారు. బట్ అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాకు తెలంగాణ మలిదశ ఉద్యమానికి వాళ్ళ అబ్జర్వేషన్స్ మాకు పెద్ద ఆయుధాలు లేదు. ఇంకోటిసారి మీకు టైం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి సార్, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఇది రాంది ఎలక్షన్ కాదు కాబట్టి ఎలక్షన్స్ ఖాళీ ఉన్నారు కాబట్టి మీకు టైం ఎక్కువ ఇస్తారు, మళ్ళీ రెన్యువల్ చేస్తారనే నమ్మకం అయితే మాకు లేదు. ఆ 1 month లోనే మీరు కొంచెం స్పీడప్ చేసి ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే టైం కాలతీతంగా లాస్ట్ మినిట్ లో ప్రెజర్ అయితే ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పిన వెయిటింగ్ స్కోప్ ఉండదు సార్. ఒకవేళ ప్రెజర్ అయితే ఇవన్నీ ఫుల్ క్వశ్చన్ మీరు మైండ్ లో పెట్టుకుంటే ఇప్పటి నుంచి మాత్రం డెడికేటెడ్ కమిషన్ కొనసాగించాలని మాత్రం చెప్తున్నాం. సమస్య ఆర్థికంగా ఇష్టపడేలో మాకు వచ్చే రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇష్టపడేది కూడా సాధ్యమైనంత వరకు కులగణంలో నమోదు చేయడం చాలా తగ్గుతుంది. కాబట్టి మీ కమిషన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. నెక్స్ట్ హైదరాబాద్లో 30% పాపులేషన్ ఇలా కులగణం జరిగింది, 70% కులగణం జరిగిన పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా మీకు సిఫారసు చేయాల్సిన అవసరం మాకు వచ్చినటువంటి నివేదికలను చెప్పాల్సింది. అదేవిధంగా సంచార జాతిలో డిఎన్టీలో వాళ్ళకు సరైన సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంచార జాతులకు సీడ్ అనే పథకాన్ని కూడా అవలంబించడం వాళ్ళకు ఆర్థికంగా ప్రోత్సాహించే పథకాలు కూడా దూరం అవుతుంది. మన ప్రభుత్వాలు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే పథకాలు దూరం అయిపోతుంది. ఇలాంటి సిఫారసులు కూడా మీకు ఖచ్చితమైనటువంటి నివేదికలో ఇప్పుడు ముందస్తుగా మీకు అయిపోయే టైం ముందరనే కులగణ సర్వే ఇంకా పూర్తి కాని పరిస్థితి విషయాన్ని చెప్పాల్సిన అవసరం. హైదరాబాద్ కాలేదు సార్, మీకు తెలుసుకోండి. హైదరాబాద్ సర్వే గ్యాస్ ఉంటుందో 20 years బ్యాక్ సార్, చిన్న టైం 20 years బ్యాక్ రేషన్ కార్డు ఉందా ఉంటే బయట గేదె ఇచ్చారు. మళ్ళీ వచ్చి గేదె ఉందా అన్నారు, ఉందన్నారు రేషన్ కార్డు. రేషన్ కార్డు ఇప్పుడు ఏం చెప్తే ఏమైతుంది చెప్పాలా వద్దా? అందుకని పాపం వచ్చిన వాళ్ళు తిట్టడం ఎల్లగొట్టడం తప్ప చెప్పి చెప్పలేకపోతాం. అంటే నిర్దేశంగా ప్రభుత్వం కూడా సూచన చేయలేదు. సర్వేలో మీకు